హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్య వ్లాగ్స్. సో కార్తీక మాసం గురించి ఏమేమి దానం చేస్తే ఏం చేస్తే మంచిదో అని నేను చెప్తానన్నాను కదా. ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. శ్రీహరికి లోటస్తో పూజ చేస్తే లక్ష్మీదేవిదే అనుగ్రహం పొందుతారు. తులసి జాజి పూలతో పూజ చేస్తే వెంకటేశ్వర స్వామిని మళ్ళీ భూమిపైన జన్మిస్తారు. ఫ్రూట్స్ అలా దానం చేస్తారనుకో మన పాపాలు ఏమైనా ఉన్నా నశించిపోతాయి అన్నమాట. విష్ణుమూర్తిని ఉసిరి చెట్టు కింద పెట్టి పూజ చేస్తే, లైక్ ద్వాదశి పూజ రోజు ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసామనుకో మనకి చాలా మంచిది. విష్ణు ఆలయంలో మామిడి తోరణాలు లేదా అరటి ఆకులతో తోరణాలు కడతారు కదా, అలా స్తంభాలు ఏమైనా కట్టి పూజ చేసామనుకో చాలా మంచిది. మీరు ద్వాదశి పూజ చేసినా కూడా మామిడి తోరణాలు అండ్ అరటి ఆకులతోటి కూడా ఇలా స్తంభాలు కట్టి పూజ చేయండి. ఒక పందిర్లాగా వేసి తులసి చెట్టు పెట్టి పూజ చేస్తే మనకు చాలా మంచిదన్నమాట. కార్తీక మాసం అంతా గోమయంతో అలికి తులసి చెట్టు ముందు అలికి ఆ తర్వాత గద, శంకు, పద్మము ఇవన్నీ ముగ్గులతోటి మనము ముగ్గులు వేయాలన్నమాట. వేస్తే అది మనకు చాలా మంచిది. జిల్లేడు పూలతోటి పూజ చేయాలి కార్తీక మాసంలో, చాలా మంచిది. ఇంకా వేరే పువ్వులు ఉంటాయి కదా, వాటితో కూడా పూజ చేయవచ్చు, కానీ తులసి మాత్రం పెట్టకూడదు శివుడికి. శ్రీహరిని కూడా మల్లెపూలతో పూజ చేస్తే మన పాపాలు అన్నీ నశించిపోతాయి అన్నమాట. ఈ కార్తీక మాసంలో నువ్వుల దానము, దీపదానము, వస్త్రదానము, అన్నదానము, నది స్నానము, వనభోజనము అలా చేస్తే మనకు చాలా మంచిది. కార్తీక మాసంలో సండే రోజు, శుక్ల పాడ్యమి రోజు, పూర్ణిమ, అమావాస్య రోజు మర్చిపోకుండా దీపం పెట్టుకోవాలి. కార్తీక మాసం అంతా 30 డేస్ స్టోరీస్ ఉంటాయి కదా, సో ఆ కార్తీక పురాణం చదివినా మనం అట్లీస్ట్ విన్నా కూడా మనకు చాలా మంచిదన్నమాట. చాలా మంచి స్టోరీస్ ఉంటాయి. ప్రతీది డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అంటే కార్తీక వ్రతం ఎలా చేయాలి, స్నానము, ప్రతీది ఉపవాసము, పూజా విధానము అలా కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. అసలు మహావిష్ణుకి పూజ ఎందుకు చేస్తారు, తులసి అంత ఎక్స్ప్లెనేషన్, ఉసిరి చెట్టు, తులసి చెట్టు ఎలా వచ్చాయి అన్నీ డీటెయిల్గా ఉంటాయి అన్నమాట. రోజు ఒక స్టోరీ ఉంటుంది. అంటే కార్తీక మాసంలో మనం చేసే పూజలకి, మనం పెట్టే దీపాలకి ఎంత పుణ్యం కలుగుతుందో అవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేస్తారనమాట. ఇది మా దేవుని రూమ్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ కార్తీక మాసంలో ఇలా పువ్వులతోటి నిండుగా పెట్టుకుంటే చాలా మంచి అనిపించింది నాకైతే. ఎల్లో విత్ తులసితోటి పెట్టుకున్నాను అనమాట. చామంతి పూలు ఇంకా తులసితోటి మొత్తం నిండుగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను నేను. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లేస్తాను డైలీ నేను. సో 4:30 వరకు ఫ్రెష్ అప్ అంతా కంప్లీట్ అయ్యాక దేవుని రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఆ తర్వాత బయట తులసి చెట్టు ఉంటుంది కదా, తులసి చెట్టు దగ్గర క్లీన్ చేసుకొని అలికి ముగ్గు ఇవన్నీ మా అత్తమ్మ చూసుకుంటుందన్నమాట. నేను వచ్చే వరకు అత్తమ్మని మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గు అంతా వేసి పెట్టేస్తుంది. అండ్ దీపాలు కూడా ఈ కార్తీక మాసం అన్ని రోజులు మనం తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడం మర్చిపోకూడదు. అండ్ దేవుని రూమ్లో కూడా దీపాలు వెలుగుతూనే ఉండాలి. ఇంటి ముంగట డోర్స్ దగ్గర కూడా దీపాలు పెట్టుకోవాలి. మొత్తము పూజ కంప్లీట్ అయ్యాక మార్నింగే 6 లోపు హారతి ఇచ్చేసేసేయాలి. అండ్ నక్షత్రాలకు కూడా హారతి ఇవ్వాలి మార్నింగ్, సాయంత్రము. సో మనము 6 లోపు ఇలా 5:30 వరకు పూజ కంప్లీట్ అయితే అప్పటికి మనకు నక్షత్రాలు ఉంటాయి, వాటికి కూడా హారతి ఇవ్వగలుగుతాము. లేదా మనము 6 వరకు కొద్దిగా లేట్ అయితే నక్షత్రాలు అప్పటికి వెళ్ళిపోతాయి, పర్లేదు, అయినా ఆకాశానికి ఇచ్చినా సరిపోతుందన్నమాట. ఇలా మొత్తం పూజ కంప్లీట్ అయ్యాక తులసితోటి అర్చన చేసేసుకున్నాను నేను. కార్తీక మాసంలో మనం దీపం పెట్టలేకపోయినా సరే వేరే వాళ్ళు పెట్టిన దీపంని చూసి ఆనందించినా సరిపోతుంది. వాళ్ళు పెట్టిన దీపం కొండెక్కకుండా చూసినా చాలు, మనకు కూడా పుణ్యం వస్తుందన్నమాట. సో మనం దీపం పెట్టినంత పుణ్యం వస్తుంది. ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నాక విష్ణు ఆలయంలో దీపం పెట్టడం చాలా మంచిది. అండ్ ఈవినింగ్ టైంలో శివాలయంలో పెడితే చాలా మంచిదన్నమాట. ఇలా ఈ కార్తీక మాసం పూజ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. 1 మంత్ అంతా నాన్ వెజ్ తినకుండా చేయాలి. అండ్ మనం ఉసిరి చెట్టుకి పూజ చేస్తాం కదా, సో ఉసిరికాయలు తినొద్దు.
విష్ణువి సూత్రాలు, నామాలు పఠించుతూ ఉండాలి. శివ సూత్రాలు, నామాలు ఉంటాయి కదా! అలా అష్టోత్తరాలు 108 నామాలు ఉంటాయి కదా! అవన్నీ చదువుకుంటూ ఉండాలనమాట. మార్నింగ్ పూజ కంప్లీట్ అయ్యాక, మీ పని అంతా కంప్లీట్ అయ్యాక, సాయంత్రం టైంలో అవి పూజలో ఇంకేమైనా నామాలు ఉంటే చదువుకోవచ్చు. లేదా కథలు, స్టోరీస్ ఉంటాయి కదా! ఆ స్టోరీస్ అలా చదువుకుంటూ టైం అంతా గడిపేసుకోవాలి. ఇలా అంతా పూజ కంప్లీట్ అయ్యాక లక్ష్మీ అమ్మవారివి నామాలు ఉంటాయి కదా! 108 నామాలు అవి చదువుకుంటూ అమ్మవారి దగ్గర అర్చన చేసుకోవాలి. కుంకుమార్చన లేదా పువ్వులైనా అక్షంతలతోటైనా చేసుకోవచ్చు. కింద తమలపాకు వేసుకొనైనా చేసుకోండి. అక్కడ తమలపాకు వేయకుండా చేశాను నేను. లేదా తమలపాకు లేకపోయినా మామిడాకున్న సరిపోతుందనమాట. మామిడాకు పైన కూడా వేసుకొని అర్చన చేసుకోవచ్చు. అమ్మవారి దగ్గర అర్చన చేసిన కుంకుమ మాత్రము మీరు తర్వాత అర్చన చేశాక బొట్టులా పెట్టుకోవచ్చు. లేదా ఏదైనా గుడికి వెళ్తారు కదా! అదంతా తీసుకెళ్ళి గుడిలో ఒక ప్లేట్లో పెట్టేస్తే భక్తులు వచ్చేవాళ్ళు పెట్టుకుంటారనమాట. వేస్ట్ మాత్రం చేయకూడదు. ఇలా మా ఇంట్లో మేము డైలీ అర్చన చేస్తాం కదా! సో 1 మంత్ అయ్యాక ఆ కుంకుమ అంతా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న దేవాలయంలో పెట్టేస్తాము. అక్కడికి వచ్చిన భక్తులు పెట్టుకుంటారనమాట. ఇలా మా పూజలన్నీ కంప్లీట్ అయితేనే ఉంటాయి. కార్తీక మాసం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి వస్తుంది. సో ఇప్పుడు మొత్తం ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ కార్తీక మాసంలో ఏ దానం చేస్తే మంచిది, ఏ పువ్వులతో పూజ చేస్తే మంచిది అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో ఇవన్నీ మీకు కాకపోయినా అట్‌లీస్ట్ దేవుని దగ్గర రోజు ఒక దీపం పెట్టండి చాలు. దీపం ఆ దేవుని నామాలు 5 సార్లు మనసులో అనుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత హారతి ఇస్తే సరిపోతుందనమాట పూజ. అంటే లైక్ చలిగా ఉంది కదా! మనకు కాలేదు, నేను పూజ చెయ్యలేను అనుకున్న వాళ్ళైతే ఇలా చేసుకోండి. సో ఇది కార్తీక మాసం పూజ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఇంకేమైనా కొత్త వీడియోస్ నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తే కామెంట్ చేయండి. కొద్దిగా లేట్ అవుతుంది. రియల్లీ చెప్పాలంటే నాకు రివాన్స్ తోటి అస్సలు కుదరట్లేదు. వాడికి మళ్ళీ కొద్దిగా లైట్‌గా ఫీవర్ అలా వచ్చిందనమాట. సీజన్ వెదర్ చేంజ్ అయింది కదా! సో దానివల్ల కఫ్, కోల్డ్ చాలా ఉంది. సో అదే దానివల్ల కొంచెం టైం కుదరట్లేదు నాకైతే. వాడినే చూసుకోవాల్సొస్తుంది. అందుకే నా దగ్గర వీడియోస్ ఉన్న అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం కష్టమవుతుంది. సారీ ఫర్ థాట్.